ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నెక్కొండ రైతు వేదిక వద్ద అర్ధరాత్రి నుంచే భారీ క్యూలైనుంది. కొందరు రైతులైతే రాత్రంతా అక్కడే పడుకున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి తిరుపతి చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఇదే సిచ్యువేషన్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా. అసలు ఏం జరుగుతుందో ఒకవైపు అధికారులేమో సరిపడా యూరియా ఉందని చెప్తారు, మరోవైపు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇలా కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏమైనా స్పందిస్తున్నారు అధికారులు? తిరుపతి సతీష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అరిగోసలు పడుతున్నారు. రోజు ఏదో ఒక చోట ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, యూరియా బస్తాల కోసం రాత్రంతా అక్కడే నిద్రించి క్యూ లైన్లో చెప్పులు కావచ్చు, ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షిస్తున్నటువంటి దృశ్యాలు రోజు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత నేపథ్యంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ యూరియా బస్తాల కోసం తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ఈరోజు వరంగల్ జిల్లా నెక్కొండ రైతు వేదిక వద్ద అర్ధరాత్రి నుంచే మహిళా రైతులు కావచ్చు, మిగతా రైతులంతా ఆధార్ కార్డు కావచ్చు, మిగతా చెప్పులన్నీ క్యూ లైన్లో పెట్టి రాత్రంతా అక్కడే వేచి చూసి అక్కడే నిద్రించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున లోడ్ వచ్చి తెల్లవారుజామున అధికారులు వచ్చి బస్తాలు ఇస్తే ఎక్కడ క్యూ లైన్లో వెనుకబడిపోతామో, ఎక్కడ క్యూ లైన్లో వెనుకబడితే బస్తాలు దొరకవన్నటువంటి ఆందోళన చెందుతూ రాత్రంతా అక్కడే నిద్రించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి యూరియా బస్తాల కోసం రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలంటూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక చోట మహబూబాద్ జిల్లా కేసముద్రం, నెక్కొండ, మరిపేడ, కురవి, ఇటు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్, మిగతా చోట్ల కావచ్చు, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్, మరిపల్లిగూడెం, శనిగరం గ్రామాలలో పెద్ద ఎత్తున రైతులు యూరియా బస్తాల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఆ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమో యూరియా సరఫరాకు సంబంధించినటువంటి సెంటర్లను ఎక్కువగా పెంచుతున్నాం, పంపిణీ చేస్తున్నాం, అటువంటి పరిస్థితులు లేవు, కావాలనే కొంతమంది రైతులు కావచ్చు, కావాలనే ప్రతిపక్ష సంబంధించినటువంటి నేతల ప్రోద్బలంతో ఇలా చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా లేకుండా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు ఏదో ఒక చోట ఈ రైతు వేదిక దగ్గర కావచ్చు, పిఎస్సిసి సెంటర్ దగ్గర రైతులంతా రాత్రంతా ఎక్కడే నిద్రించి భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి తాజా ఘటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే ఎట్లా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.